ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో కుందేలు చాలా వేగంగా పరిగెత్తగల జంతువు. తన వేగంపై అతనికి చాలా గర్వం. ఎప్పుడూ ఈ అడవిలో నాకంటే వేగంగా పరిగెత్తే జంతువు ఎవ్వరూ లేరు అని గొప్పలు చెప్పేవాడు. అదే అడవిలో తాబేలు కూడా ఉండేది. అది చాలా నెమ్మదిగా నడిచేదే. కాని అది చాలా ఓర్పు గలది, శాంత స్వభావం కలది. ఒక రోజు కుందేలు తాబేలును చూసి నవ్వుతూ ఇలా అన్నాడు: ఏమయ్యా తాబేలు, నువ్వు నడుస్తున్నావా లేక ఆగపోయావా? నీ నెమ్మదితో నువ్వు ఎప్పటికీ గమ్యానికి చేరలేవుయే. తాబేలు మాత్రం కోపపడకుండా శాంతంగా ఇలా అన్నది: వేగమే అంతా కాదు కుందేలు, కావాలంటే నాతో ఒకసారి పరుగుపందెం పెట్టు. తాబేలు మాటలు విని కుందేలు ఆశ్చర్యపోయాడు. అహంకారంతో సరే, అందరి ముందే నిన్ను ఓడిస్తాను అని అన్నాడు. పరుగుపందెం ప్రారంభమడవిలోని జంతువులన్నీ కలిసి ఒక పరుగు మార్గాన్ని నిర్ణయించాయి. ఒక పెద్ద చెట్టు దగ్గర ప్రారంభం, ఒక పెద్ద రాయి దగ్గర ముగింపు. నక్క న్యాయనిర్ణేతగా నిలిచింది. 1, 2, 3 మొదలు అని నక్క చెప్పగానే కుందేలు మెరుపు వేగంతో ముందుకు దూసుకెళ్లాడు. తాబేలు మాత్రం నెమ్మదిగా, కాని ఆగకుండా అడుగు ముందుకు వేస్తూ సాగింది. కుందేలు అహంకారం కొంత దూరం వెళ్లిన తర్వాత కుందేలు వెనక్కి చూశాడే. తాబేలు చాలా వెనక ఉంది, ఇంకా చాలా సమయం ఉంది అనుకుని ఒక చెట్టు నీడలో పడుకుని నిద్రపోయాడు. తాబేలు ఓర్పుతాబేలు మాత్రం ఒక్క క్షణం కూడా ఆగలేదు. నేను వేగంగా లేను, కాని నేను ఆగను అని మనస్సులో అనుకుంటూ ముందుకు సాగింది. విజయం కొంతసేపటికి కుందేలు మేల్కొని చూసేసరికి తాబేలు ముగింపు దగ్గర ఉంది. ఎంత వేగంగా పరిగెత్తినా అప్పటికే ఆలస్యం అయింది. తాబేలు గమ్యానికి చేరింది. తాబేలు గెలిచిందే అని నక్క ప్రకటించింది. కుందేలు తన తప్పును గ్రహించి తాబేలుతో ఇలా అన్నాడు: నన్ను క్షమించు, అహంకారం వల్లనే నేను ఓడిపోయాను. తాబేలు చిరునవ్వుతో ఇలా చెప్పింది: ఓర్పు, నిరంతర ప్రయత్నముంటే విజయం తప్పదు. కుందేలు, తాబేలు కథ మనకు జీవితంలో చాలా ముఖ్యమైన బోధను నేర్పుతుంది. ఈ కథలో కుందేలు తన వేగంపై ఎక్కువగా గర్వపడుతుంది. తనకు ఎవరూ సమానం కాదని భావించి ఇతరులను చిన్నచూపు చూస్తుంది. కాని అదే అహంకారం చివరికి దాని ఓటమికి కారణమవుతుంది. మన జీవితంలో కూడా కొందరు తమ ప్రతిభ, బలం లేదా తెలివితేటలపై అధిక గర్వం పెంచుకుంటారు. అలాంటి అహంకారం మనను నిర్లక్ష్యానికి దారితీస్తుంది. నేను ఎప్పుడైనా గెలుస్తాను అనే భావన మనలో అలసత్వాన్ని పెంచుతుంది. కుందేలు నిద్రపోయినట్లే మనం కూడా అవకాశాలను కోల్పోతాం. ఇంకోవైపు తాబేలు నెమ్మదిగా నడిచినా ఒక్క క్షణం కూడా ఆగదు. దానికి వేగం లేకపోయినా ఓర్పు ఉంది. తన లక్ష్యంపై నమ్మకం ఉంది. కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గదు. నిరంతర ప్రయత్నమే చివరికి విజయాన్ని అందిస్తుంది అని తాబేలు తన ప్రవర్తనతో చూపిస్తుంది. ఈ కథ మనకు చెబుతుంది ఏమిటంటే, విజయం కేవలం వేగం లేదా తెలివితో మాత్రమే రాదు. ఓర్పు, క్రమశిక్షణ, నిరంతర ప్రయత్నం ఉంటేనే నిజమైన విజయం సాధ్యమవుతుంది. చిన్న చిన్న అడుగులు అయినా సరే, ప్రతిరోజూ ముందుకు సాగితే గమ్యం తప్పకుండా చేరతాం. అలాగే ఇతరులను తక్కువగా చూడకూడదు అనే బోధను కూడా ఈ కథ ఇస్తుంది. ఎవరి శక్తి వారికి ఉంటుంది. ఎవరో నెమ్మదిగా ఉన్నారని వారిని తక్కువగా భావించడం తప్పు. సమయం వచ్చినప్పుడు ఓర్పు గలవాడే గెలుస్తాడు. చివరిగా ఈ కథ మనకు జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. నెమ్మదిగా అయినా నిరంతరంగా ముందుకు సాగేవాడే చివరికి గెలుస్తాడు. అహంకారం మనను ఓడిస్తుంది, కాని ఓర్పు మనను గెలిపిస్తుంది.